వేసవిలో చినుకు పడితే ఉత్సాహంగానూ ఉంటుంది, ఉల్లాసంగానూ ఉంటుంది. కానీ అదే చినుకు కాకినాడలో పడితే మాత్రం నగరం అల్లకల్లోలం అవుతుంది. జలపాతాల కోసం, స్విమ్మింగ్ పూల్స్ కోసం కాకినాడ ప్రజలు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అవన్నీ వర్షం పడితే చాలు కాకినాడలో వీధి వీధికి దర్శనమిస్తాయి. సముద్ర మట్టానికి దిగున ఉన్న ఈ ప్రాంతంలో ఈ పరిస్థితి సర్వసాధారణం అయిపోయింది. ఈ రోజు కురిసిన కొద్దిపాటి వర్షానికే నగరం తడిసి ముద్దవడంతో పాటు కాలువలు పొంగి పొర్లి వీధులు కనబడకుండా జలమయం అయ్యాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కళ్లు తెరిచి కాలువల నిర్వహణ మీద దృష్టి పెడితే కాకినాడ మరో చెన్నై లేదా ముంబై అవ్వకుండా జాగ్రత్త పడవచ్చు అని నగరవాసులు వాపోతున్నారు. కాకినాడ నగరంలో ఈ అకాల వర్షాలకి వరద ముంపులాగా కాకినాడ నగరం అల్లడిల్లిపోయింది. మరి ముంపు నివారణకు చేయాల్సినటువంటి చర్యల్ని కార్పొరేషన్ పట్టించుకోవడం లేదు. జిల్లా యంత్రాంగం ప్రభుత్వ శాఖల తోడ్పాటుతోటి యాక్షన్ ప్లాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇక్కడ సూర్యారావుపేటలో లోపల రోడ్లు ఎత్తి చేసేయడం వల్ల లోకాలమ్మ గుడి దగ్గర నుంచి సాయిబాబా గుడి జంక్షన్ వరకు కూడా మొత్తం రోడ్డు అంతా బలమైపోయి నీరు మొత్తం అంతా కూడా ఇక్కడ చేరిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఆర్ఎండ్బి కలవట్టు పునర్నిర్మాణం చేయడం వల్ల నీరు లాగే పరిస్థితి లేదు. చిన్న మార్కెట్ దగ్గర కలవట్టు కూడా ఆర్ఎండ్బి కలవట్టు, అది కూడా పునర్నిర్మాణం చేయడం ఇదే రకం పరిస్థితి. కాకినాడ నగరంలో పీడబ్ల్యూడీ కాలువలు కానీ, రేచలపేట రైల్వే డివిజన్ కానీ, చీడీలపూర కానీ, ఉప్పుటేరు కాలువలు కానీ, అదేవిధంగా కవర్ స్లాబ్ మేజర్ డ్రైన్లు కానీ ప్రక్షాళన చేయకపోవడం వల్ల కాకినాడ నగరం అంతా కూడా పైనుంచి గోదావరి వరదలు వస్తే ముందు మీద ఎట్లా ఉంటుందో అట్లాగా వాతావరణం తయారైంది. మరి స్మార్ట్ సిటీలో ఈ రకమైన పరిస్థితులు లేకుండా చేయాలంటే జిల్లా యంత్రాంగం అదేవిధంగా ప్రభుత్వం కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి స్మార్ట్ సిటీకి ముంపు నివారణ కోసం యాక్షన్ ప్లాన్ చేపట్టాలని కాకినాడ పౌర సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తోంది.